याद बाबा, जिगर में तेरा प्यार, दिल में है तेरी याद बाबा, जिगर में तेरा प्यार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार, तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। दिल में है तेरी याद बाबा, जिगर में तेरा प्यार, तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। पद्मा पदम सौभाग्यशाली तुमने हमें बनाया, नवजीवन दे करके तुमने दिल में हमें बिठाया। पद्म पदम सौभाग्यशाली तुमने हमें बनाया, नव जीवन दे करके तुमने दिल में हमें बिठाया। अब तो ये जीवन है बाबा तुझ पर ही बलिहार, अब तो ये जीवन है बाबा तुझ पर ही बलिहार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार, तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। तीनों जहां की खुशियों का मिल गया मुझे खजाना, तुमने हमें सिखलाया बाबा सबसे गुण अपनाना। तीनों जहां की खुशियों को मिल गया मुझे खजाना, तुमने हमें सिखलाया बाबा सबसे गुण अपनाना। ये आंखें करती है बाबा हर पल तेरा दीदार, ये आंखें करती है बाबा हर पल तेरा दीदार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार, तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। ఓం శాంతి. ఈరోజు మురళి 22/7/2021. मीठे बच्चे, वृक्षपति बाप ने तुम बच्चों पर बृहस्पति की दशा बिठाई है। अभी तुम अविनाशी सुख की दुनिया में जा रहे हो. మధురమైన పిల్లలారా, వృక్షపతి అయినటువంటి బాబా పిల్లలైన మీ పైన బృహస్పతి దశ కూర్చోపెట్టారు. ఇప్పుడు మీరు అవినాశి సుఖం యొక్క ప్రపంచంలోకి వెళ్తున్నారు. प्रश्न: अविनाशी बृहस्पति की दशा किन बच्चों पर बैठती उनकी निशानी क्या होगी? అవినాశి బృహస్పతి దశ ఏ పిల్లలపైన కూర్చుంటుంది, వారి గుర్తులు ఏంటి ఉంటాయి? उत्तर: जो बच्चे जीते जी देह के सब संबंधों को त्याग अपने को आत्मा निश्चय करते, ऐसे निश्चय आत्मिक बुद्धि वाले बच्चों पर बृहस्पति की दशा बैठती है. ఏ పిల్లలైతే జీవిస్తూ ఉండగానే దేహ సంబంధాలన్నీ త్యాగం చేసి నేను ఆత్మ అని నిశ్చయం ఏర్పరచుకొని స్వయం ఆత్మాని నిశ్చయం ఏర్పరచుకుంటారో, ఇలాంటి నిశ్చయ ఆత్మిక బుద్ధి కలిగిన
పిల్లలపైనే బృహస్పతి దశ కూర్చుంటుంది. ఏ పిల్లలపైన కూర్చుంటుంది? నిశ్చయ ఆత్మిక బుద్ధి ఉండే పిల్లలు. उनके ही सुख का गायन ही कि अतीन्द्रिय से गोप गोपियों से पूछो. उनको खुशी कभी भी गुम नहीं हो सकती. వారి గుర్తులు ఏంటుంటే వాళ్ళ చిహ్నాలు వారు అనుభవించే సుఖం కోసమే గాయనం ఉంది. అతీంద్రియ సుఖం గొప్ప గొప్పికలను అడగండి అని. వారిలో ఉన్న ఖుషి ఎప్పుడు కూడా మాయం కాదు. ఇదే వాళ్ళ యొక్క చిహ్నం అన్నమాట. అతీంద్రియ సుఖం, అతీంద్రియ ఆనందంలో ఉంటారు వాళ్ళు. ఎవరిపైన బృహస్పతి దశ కూర్చుంటుందో వాళ్ళు. గీత్ ఈరోజు పాట ఓం నమో శివాయ. ఓం శాంతి. బచ్చోं ने बाप की మహిమ సుని. ఈ పాటలో పిల్లలు బాబా మహిమ విన్నారు కదా. ఆజ్కి దిన్ కో కహా ఈ జాతా హై. ఈ రోజున ఏమంటారు? వృక్షపతి డే, జిస్కో మిలాకర్ కహా హై బృహస్పతి. వృక్షపతి డే ఈరోజు. వృక్షపతి అనే పదాన్ని కలిపి బృహస్పతి అని చెప్పారు. ఇన్కోయి గురువార్ బి కహా జాతా హై. దీన్నే గురువారం అని కూడా చెప్తారు. నా సిర్ఫ్ గురువార్ పరంతు సద్గురువార్. కేవలం గురువారమే కాదు, సద్గురువారం. బంగాల్ మీ బహుత్ మాన్తే. సద్గురువారాన్ని బంగాల్లో చాలా ఎక్కువగా జరుపుకుంటారంట. వాళ్ళకి ముఖ్యమైన రోజుగా గురువారం. गाया जाता है मनुष्य सृष्टि का बीज रूप, इसलिए वृक्षपति कहते. बीज टेरा तो पति भी टेहरा. वृक्ष के बीज को बाप भी कहेंगे. మానవ సృష్టికి బీజరూపుడని గాయనం చేశారు భక్తులు. అందుకే వృక్షపతి అని మహిమ చేశారు. వృక్షపతి అంటే వృక్షానికి బీజము, అందుకే పతి. మరి వృక్షానికి బీజం అవడం వలన పిత, వృక్షానికి అంతటికి తండ్రి కూడా అంటాం కదా. ఉన్సే వృక్ష ఉత్పన్నం అవుతాయి. ఎలా తండ్రి అయ్యారు, అతని నుండి వృక్షము ఉత్పన్నం అవుతుంది. కాబట్టి బీజము అని, ఈ వృక్షానికి తండ్రి అని కూడా చెప్పొచ్చు మనం. ये है मनुष्य सृष्टि रूपी झाड़, इनका बीज ऊपर में है. ఇది మానవ సృష్టి రూపి వృక్షము, దీని బీజము పైన ఉంది పరంధామంలో. శివబాబా तुम जानते हो हम बच्चों पर अब अविनाशी बृहस्पति की दशा है, क्योंकि अविनाशी स्वराज्य मिल रहा है. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, అవినాశి వృక్షపతి దశ మన తలపైన ఉంది. ఎలా చెప్పగలుగుతున్నాం? ఎందుకంటే అవినాశి స్వరాజ్యం మనకు దొరుకుతుంది అంటేనే మన దశ బాగుంది అని అర్థం. సతీ కో కహా జాతా అవినాశి సుఖధాम, కలి కో కహా జాతా వినాశి దుఃఖధాम. సతీగం అవినాశి సుఖధామం, కలియుగం వినాశి దుఃఖధామం. अभी दुखधाम का विनाश होना है. सुखधाम अविनाशी आधा कल्प चलता है, जो अविनाशी वृक्षपति स्थापन कर रहे हैं. దుఃఖధామం ఇప్పుడు వినాశనం అయిపోయేది ఉంది, అందుకే వినాశి దుఃఖధామం అంటాం. సుఖధామం అయితే అవినాశిగా ఉంటుంది, అర్ధకల్పం కంటిన్యూ నడుస్తుంది. అది అవినాశి వృక్షపతి బాబాయ్ వచ్చి స్థాపన చేస్తున్నారు అటువంటి సుఖధామాన్ని. बच्चों को सर्विस के लिए पॉइंट्स नोट करने, पॉइंट प्रदर्शनी में ये पॉइंट्स मुझे समझाने के, क्योंकि मनुष्य तो कुछ भी जानते नहीं. పిల్లలు సర్వీస్ కోసం పాయింట్స్ నోట్ చేసుకోవాలి మంతన చేసి. అంటే ప్రదర్శని పెట్టామనుకోండి, ప్రదర్శనలో ఈ చిత్రాల మీద ఇది చెప్తాను నేను అని ఆలోచించి పాయింట్స్ రాస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే మనుషులకి ఏమీ తెలియదు కదా, మనమే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. बराबर ये है ज्ञान. अब बाप ये ज्ञान देते ही नई और पुरानी दुनिया के बीच में फिर ये प्रायलोप हो जाता है. ఇది జ్ఞానము కొత్త మరియు పాత ప్రపంచానికి మధ్యలో శివబాబా వచ్చి వినిపిస్తున్నారు. తర్వాత ఇది ప్రాయలోపం అయిపోతుంది. దేవతకు ఏ జ్ఞానం నహీ హోతా. ప్రాయలోపం అయిపోవడం వలన దేవతలకి ఈ జ్ఞానం ఉండదు. అగర్ ఏ చక్ర కా జ్ఞాన్ హో తో ఫిర్ రాజాయి మే మజా హీ నా ఆయే. చక్ర యొక్క జ్ఞానం దేవతలకి దొరికింది అనుకోండి, వాళ్ళకి రాజ్యం చేస్తున్న సుఖము మజా అనిపించదు అంటున్నారు బాబా. సుఖమే ఉండదు. अभी भी तुमको ख्याल होता है ना, क्या राज्य लेकर फिर हमारी ये हालत होगी. परंतु ये तो ड्रामा बना हुआ है, चक्र को फेरना ही है. वर्ल्ड की हिस्ट्री जोग्राफी रिपीट हो रही है. कैसे रिपीट हो रही है ये तुम बच्चे जानते हो.
సత్యుగంలో తెలియకపోయిన ఈ విషయాలు సంగమయుగంలో తెలిసినప్పటికి కూడా మీకు ఆలోచన ఉంటుంది. ఏంటి, మేము సత్యుగ రాజ్యానికి వెళ్ళి మళ్ళీ దిగిపోతామా, అలా దిగకుండా ఉంటే ఎప్పుడు సత్యుగంలోనే ఉండిపోతే బాగుంటుంది అని ఇక్కడే మీరు ఆలోచిస్తారు కదా. అదే సత్యుగంలో కానీ ఈ జ్ఞానం తెలిస్తే ఇంకెలా ఉంటుంది వారి మనస్సు? ఈ సుఖాలేమీ ఉండవా అని ఈ చింతతోనే నడుస్తుంది. ఈ సంపదలన్నీ పోతాయా, సత్యుగం పోతుందా అని. అందుకే అక్కడ ఈ జ్ఞానం తెలియడం అనేది లేదు అని చెప్తున్నారు బాబా. డ్రామా తయారీ ఉంది, చక్రం తిరగాల్సిందే, హిస్టరీ జోగ్రఫీ రిపీట్ అవుతుంది. ఎలా రిపీట్ అవుతుంది అనేది కూడా పిల్లలు మీరు తెలుసుకున్నారు. ఏ హే మనుష్య సృష్టి तुम्हारी बुद्धि में मूल वतन का जाड़ भी है, शिक्षण सबका अलग अलग है. మానవ సృష్టి ఇది. మూలవతనంలో సృష్టి వృక్షం మాదిరిగా ఎలా ఉందో, మూలవతనంలో కూడా వృక్షం మాదిరిగానే ఆత్మలు ఉండడం చూశారు కదా చిత్రాల్లో మీరు. సెక్షన్ వైజ్గా వేరువేరుగా ఎవరి సెక్షన్లో వాళ్ళు కూర్చుంటారు ఆత్మలు, బిందువుగా అక్కడ. ये बातें कोई की बुद्धि में कभी नहीं होगी, कोई शास्त्रों में तो ये लिखी हुई नहीं है. మానవుల బుద్ధిలో ఈ విషయాలు ఉండవు, శాస్త్రాల్లో కూడా ఎక్కడ రాసి లేవు ఇటువంటి విషయాలు. हम आत्मा असल शांतिधाम के रहवासी अविनाशी कभी विनाश को नहीं पाते. ఆత్మ మనము అసలు శాంతిధామ నివాసి, అవినాశి ఆత్మ. శాంతిధామంలో వెళ్ళి నివసిస్తాం, కలిసిపోతే వినాశనం అయిపోతుంది కదా. ఆత్మ వినాశనం కాదు ఎప్పుడు. वो समझते बुध बदा पानी से निकल फिर उसमें मिल जाता है. तुम्हारी बुद्धि में सारा राज है. आत्मा अविनाशी जिसमें सारा पाठ नूंदा हुआ है. इस चक्र का नॉलेज कोई शास्त्रों में नहीं है. బాబా చెప్తున్నారు, భక్తిలో మనుషులు అనుకుంటారు నీటి బుడగలు నీటి నుండి పుట్టి మళ్ళీ నీటిలో కలిసిపోతూ ఉంటాయి కదా, అలా మనము బ్రహ్మతత్వంలో వెళ్ళి కలిసిపోతాం అనుకుంటారు వాళ్ళు. కానీ బ్రహ్మతత్వం లేదా శాంతిధామం నివసించే స్థానం, అందులో ఎవరు కలిసిపోం. అయినా ఆత్మ అవినాశి కదా, ఎలా కలిసిపోతుంది? ఈ రహస్యాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. ఆత్మ అవినాశి, దానిలో పాత్ర నిండి ఉంటుంది, చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ జ్ఞానం ఇంకే శాస్త్రాల్లో లేదు. బల్ కహా కహా స్వాస్తి కభీ దిఖాతే, చక్రకి సిర్ఫ్ ऐसे లకీర్ లగా దేతే జిస్సే సిద్ధ హోతా అనేక ధర్మ థే. మళ్ళీ అక్కడక్కడ స్వస్తి గుర్తు కూడా చూపించటం జరిగింది. భక్తిలోని చక్రమే వస్తుంది స్వస్తిక్ది. ఇలా ఇలా గీతలు పెడతారు చూడండి, ఆ గీతలది మనం రౌండ్ గీస్తే చక్రం తయారవుతుంది అనమాట. గీతల చుట్టూ రౌండ్ గీస్తే ఈ స్వస్తిక్ మన చిత్రాల్లో ఎక్కడుంది? డ్రామా జ్ఞానం చక్రం, సృష్టి చక్రంలో స్వస్తిక్ గుర్తు వేసి ఉంది కదా. ఈ చిత్రం ద్వారా నిరూపణ అయ్యేది ఏంటంటే అనేక ధర్మాలు ఉండేవి, ఏవి ఎప్పుడు వచ్చాయి అనేది అర్థమవుతుంది ఈ చిత్రం ద్వారా. బాప్నే समझाई मुख्य धर्म और शास्त्र 4. सत्युग त्रेता में तो कोई धर्म स्थापन होता नहीं, ना वहाँ कोई धर्म शास्त्र होता है. ये सब द्वापर से शुरू होता है. फिर देखो कितनी वृद्धि होती है. బాబా చెప్తున్నారు ముఖ్య ధర్మశాస్త్రాలు 4, ధర్మాలు 4, ధర్మశాస్త్రాలు 4 ముఖ్యమైనవి. సత్యత్రేతయుగంలో ఇన్ని ధర్మాలు ఇంకేమి ఉండవు అనమాట, ఒకే ధర్మం ఉంటుంది. అక్కడేమి ధర్మశాస్త్రాలు కూడా ఉండవు అంటున్నారు బాబా. ఇవన్నీ ద్వాపరయుగం నుండి స్టార్ట్ అవుతున్నాయి ధర్మశాస్త్రాలు అనేవి. తర్వాత ఎంత పెరిగిపోతుంది చూడండి ఆ శాస్త్రాలు కూడా. అచ్చా గీత కబ్ సునాయి గయి బాప్ కైతే మీ కల్పకే సంగం యుగి ఆత్మ. గీత ఎప్పుడు వినిపించారంటే బాబా ఏం చెప్తున్నారు? కల్పయుగ సంగం యుగలోనే కదా నేను వస్తాను గీత వినిపించటానికి. ఉన్హోనే ఫిర్ కల్ప అక్షర్ నికాల్ సిర్ఫ్ సంగం యుగేగే లిఖిదే. కల్పం యొక్క సంగం యుగే బాబా వస్తారు, కానీ గీతల వాళ్ళు కల్పము అనే మాట తీసేసి యుగే యుగే అని రాసేస్తారు. కల్పం యొక్క సంగమ యుగే. ప్రతి కల్పము సంగమ యుగంలో వస్తారు, ప్రతి సంగమ యుగంలో. కానీ వాళ్ళు అక్కడ యుగే అని రాసేస్తారు, ప్రతి యుగంలో వస్తారని. వాస్తవమే సంగమ యుగే और कोई धर्म स्थापन नहीं करते. వాస్తవానికి సంగమ యుగంలో ఇంకే ధర్మం స్థాపన అవటం లేదు. ऐसा नहीं कि त्रेता के अंत द्वापर के आदि के संगम पर इस्लामी धर्म स्थापन हुआ, नहीं कहेंगे द्वापर में स्थापन हुआ. यह संगम का सुहावना समय जिसको कुंभ कहते हैं. ఉదాహరణకు ఇస్లామీ ధర్మం వచ్చింది, ఎప్పుడు వచ్చిందంటే ద్వాపరయుగంలో స్థాపన అయిందని చెప్తా. అంతేగాని త్రేత అంత్యము ద్వాపరయుగ ఆది రెండింటి మధ్య స్థాపన అయిందని చెప్తారా? లేదు. ఇంకే ధర్మానికి
ఆ, ఏ రెండు యుగాల మధ్య సంగమంలోనైనా ప్రారంభమైంది అనేలాగా ఇంకే ధర్మం లేదు. కేవలం దేవతా ధర్మమే సంగమ యుగంలో స్టార్ట్ అవుతుంది. దీనికి కారణం ఏంటి? ఆత్మలందరూ ఇక్కడే ఉంటారు, దేవతా ఆత్మలు. మిగిలిన ధర్మాలు అంటారా, వాళ్ళు రాగానే పైనుండి ఆ ధర్మానికి చెందిన ఆత్మలు జన్మల్లోకి వచ్చేస్తారు. కానీ ఇక్కడేంటి, ఇక్కడ జన్మల్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పరివర్తన చేసి ధర్మాన్ని స్థాపించాలి. అందుకే సంగమయుగంలో రావాల్సి వస్తుంది బాబా. ఈ సంగమయుగము కళ్యాణకారి యుగము, కుంభమేళా అంటారు దీన్ని. కుంభ సంగం కో కహా జాతా హై. రెండు నదులు కలిసే చోటో లేదా సముద్రం నదులు కలిసే చోటనో సంగమము అంటారు. దాన్ని కుంభమేళా అని చెప్తారు భక్తిలో. ఏహే ఆత్మ और परमात्मा के मिलन का సంగం. మరి ఇక్కడ కుంభమేళాని దేన్ని అంటున్నారు బాబా? ఆత్మలు మనము మరియు పరమాత్మ బాబా మిలనం జరుపుకునే సంగమము. రెండు యుగాలు కలుసుకునే సంగమమైంది. దానిలో బాబాతో మనం కలవడం ఒక సంగమమైంది. ఏ రూహానీ మేళా సంగం పరి होता. ఈ ఆత్మిక మేళా సంగమ యుగంలోనే జరుగుతుంది. उन्होंने पानी की गंगा का नाम बाला कर दिया. ఈ మేళాను కోసం విని వాళ్ళు ఏం చేశారు, మనుషులు నీళ్లతో కూడిన గంగా నది, ఆ నదులు కలుసుకునే మేళాలు ప్రఖ్యాతి చేసేసారు భక్తిలో. అవి ప్రసిద్ధిలో వచ్చేలాగా చేసేసారు. జనాలు కిక్కిరిసి వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు కుంభమేళాలు అని. ज्ञान सागर पतित पावन को जानते नहीं, उसने कैसे पति दुनिया को पावन बनाया, कोई శాస్త్రం में है नहीं. జ్ఞానసాగరుడు పతిత పావనుడు ఎవరనేది మనుషులకు తెలియదు. అతడు వచ్చి పతిత ప్రపంచాన్ని ఎలా పావనంగా తయారు చేశారనేది శాస్త్రంలో ఇక్కడ లేదు. अब तुम बच्चों को बाप कहते मामी कम याद करो, देह के सब धर्म त्यागो. किसको कहते हैं? ఇప్పుడు బాబా చెప్తున్నా, నన్నే మీరు జ్ఞాపకం చేయండి. దీనికోసం దేహ ధర్మాలన్నీ త్యాగం చేయండి, మర్చిపోండి. తీసుకోకైతే ఎవరికి చెప్తున్నారు? దేహ ధర్మాలు, దేహ సంబంధాలన్నీ త్యజించి నన్నొక్కడిని జ్ఞాపకం చేయండి అని ఎవరికి చెప్తున్నారు బాబా? ఆత్మకు, ఆత్మలకి చెప్తున్నారు కదా బాబా. ఇసుకో కహా జాతా హై జీతేజీ మన్నా. దీన్ని ఏమంటారు? మనం జీవించే ఉన్నాం కానీ దేహ సైతం, అంటే దేహం కూడా మరవండి, మీ ధర్మము కులము జాతి మర్చిపోయి బిందు అయిపోండి, దేహ సంబంధాలను మరవండి. అంటే ఏంటి? జీవిస్తూ మరణించినట్టే కదా లెక్క. మనిషి శరీరం చూడితే దేహ సంబంధ సబ్ సంబంధం చూటు జాతే. లౌకికంలో కూడా శరీరం వదిలితే సంబంధాలన్నీ తెగిపోతాయి కదా, అలా ఇక్కడ శరీరం వదలకుండానే అన్నీ కొద్ది సమయం కోసం యుగంలోకి వచ్చినప్పుడు బాబాని జ్ఞాపకం చేసినప్పుడు అన్నీ తెగిపోయి ఉన్నాయి సంబంధాలు. ఒక్క బాబాతోనే నా సంబంధం అనేది అనుభవం చేయండి. ఆ కొద్ది సమయానికైనా చనిపోండి దైహిక ప్రపంచం నుండి అని చెప్తున్నారు బాబా. ఇది జీవిస్తూ మరణించడం అని చెప్తారు. बाप कहते जो भी देह के संबंध है वो सब छोड़ अपने को आत्मा निश्चय करो, निश्चय ఆత్మిక బుద్ధి బను. బాబా చెప్తున్న దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అన్ని వదిలి మిమ్మల్ని మీరు ఆత్మని నిశ్చయం చేసుకోండి. దీన్ని ఏమంటారు? నిశ్చయ బుద్ధి, ఆత్మిక బుద్ధిగా తయారవ్వడం. జితనా జాస్తి యాద్ కరెంగే తో బృహస్పతికి దశ హోగి. ఎంత ఎక్కువ బాబాని జ్ఞాపకం చేస్తామో అంత బృహస్పతి దశ కూర్చుంటుంది. జాంచ్ కరో హమ్ శివ బాబాకు కితనా యాద్ కర్తే. అందుకే పరిశీలించుకోవాలి రోజు మొత్తంలో ఎంత నేను శివ బాబాని జ్ఞాపకం చేస్తున్నాను. యాద్ సే కట్ నికల్తి జాయేగి और तुमको खुशी होगी. బాబా స్మృతి ద్వారానే తుప్పు తొలగుతుంది, మీకు ఖుషి కూడా కలుగుతుంది, ఖుషి కూడా పెరుగుతుంది. తుప్పు తొలగుతున్న కొద్దీ తేలికైపోద్ది కదా మన ఆత్మ, ఖుషి కూడా పెరుగుతుంది. तो महसूस कर सकते हैं हम आत्मा कितना बाप को याद करते हैं. अगर कम याद करेंगे तो कट भी कम निकलेगी, खुशी भी कम रहेगी, पद भी कम पाएंगे. మీది మీకు రియలైజ్ అవుతుంది కదా, నేను ఆత్మ ఎంత బాబాని జ్ఞాపకం చేయగలుగుతున్నాను రోజు మొత్తంలో. బాహ్య విషయాల్లోనే ఉండిపోతున్న మైండ్, ఏమైనా బాబా గుర్తొస్తూ ఉంటారా మధ్యలో? ఒకవేళ తక్కువే జ్ఞాపకం చేస్తున్నాను అనేది మన రిజల్ట్ అయితే తుప్పు కూడా తక్కువే తొలుగుతుంది, ఖుషి కూడా తక్కువే కలుగుతుంది, పదవి కూడా తక్కువే లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. ఆత్మ హి సతోరజ తమబంతి సమీకా ही गायनी गोप गोपियों के अतीन्द्रिय सुख का और कुछ भी याद नहीं पड़ता सिवाय बाप के, तभी खुशी का पारा चढ़ेगा. ఆత్మీయ సతోరజ తమోగా తయారవుతుంది కదా. గోప గోపికల అతీంద్రియ సుఖం కోసం గాయనం చేశారు శాస్త్రాల్లో.
అది మీరే కదా. ఇంకేది జ్ఞాపకం రాదు బాబా తప్ప. బాబా స్మృతిలో అంత సుఖం ఉంది అనేలా, అంత జ్ఞాపకం మనకి ఎక్కువగా ఉంటే, స్మృతి ఎక్కువ చేస్తే ఖుషి యొక్క నశ ఎక్కిపోతుంది మీకు అని చెప్తున్నారు బాబా. हमारे ऊपर बृहस्पति की दशा अथवा सदगुरु की दशा, फिर कभी कुछ गुम हो जाती तो कहती बृहस्पति की दशा बदल राहु की बेटी है. ఎప్పుడైతే ఖుషి యొక్క నశ ఎక్కిపోతుందో, అతీంద్రియ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాం, ఏమనిపిస్తుంది? మన తలపైన బృహస్పతి దశ కూర్చుంది. బృహస్పతి అంటే గురు దశ, సద్గురు దశ. కానీ మళ్ళీ జ్ఞానాన్ని నడుస్తూ పురుషార్థం చేస్తే ఎప్పుడైనా ఖుషి అనుకోకుండా మాయం అయిపోయింది అనుకోండి, ఏమనుకోవాలి? బృహస్పతి దశ లేదు తల మీద, చేంజ్ అయిపోయి राहु दश కూర్చుంటేనే ఖుషి మాయం అవుతుంది. कोई बहुत शाहूकार होते, कोई सट्टा लगाया, ये देवाना निकला. भारत में ही जब ग्रहण लगता है तो कहते दे दान तो छूटे ग्रहण. బాబా చెప్తున్నారు, కొంతమంది చాలా ధనవంతులు అయిపోతారు దశను బట్టి, కొంతమంది దివాలా తీసేస్తూ ఉంటారు. దశలు కోసం ఇలా చెప్తారు కదా, దశను బట్టి వాళ్ళ సంపాదన ఉంటుంది. భారతదేశంలోనే గ్రహణం పట్టినప్పుడు దానం చేయడం అనే ఆచారం వచ్చింది. దానం చేస్తే గ్రహణం పోతుంది అని. కాబట్టి రాహు అనేది కూడా రాహు దశ, రాహు గ్రహణము అంటారు. అది పోవాలంటే ఇక్కడ దానం చేయడం నేర్పిస్తున్నారు బాబా మనకు. ఏంటి? తమలో ఉన్న లోపాలు, బలహీనతలు, వికారాలు. तुम्हारा देवी देवता धर्म भी 16 कला संपूर्णता उनको ग्रहण लगा हुआ. राहु की दशा बैठती, इसलिए देवताओं के आगे जाकर गाते, आप सर्वगुण संपन्न, संपूर्ण, निर्विकारी, हम पापी कपटी हैं. దేవీ దేవత ధర్మం, మీ యొక్క దేవీ దేవత ధర్మం 16 కళల సంపూర్ణంగా ఉండేదే. ఇప్పుడు ఆ ధర్మానికి గ్రహణం పట్టేసింది. రాహు దశ కూర్చోవడం వల్లే దేవతలే ఇప్పుడు ఏమంటున్నారు? విగ్రహాలు ఎదురుగా వెళ్ళి, మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ, నిర్వికారులు, నేను పాపి కప్పటి నీచి అయిపోయినని వర్ణించుకుంటున్నాను. अभी तुम समझते राहु का ग्रहण लगने से सब काले बन गए, చంద్రమాకి పిచాడి మీ లక్కీ చక్కర్ రేతే. ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకు ఇలా అయిపోయాం, పాపి నీచి కపటి అనేలాగా. ఒకప్పుడు దేవతలు మనం 16 కళలు సంపూర్ణం, ఇప్పుడు పాపి కపటి అంటున్నాం మనల్ని మనం. అంటే రాహు గ్రహణం పట్టడం వల్ల ఇలా అందరూ నల్లబడిపోయారు. ఆత్మలందరూ, శరీరాలు కాదు, ఆత్మలు నల్లగా అయిపోయి రాహు గ్రహణం వలన. చంద్రుడు కూడా చూడండి, గ్రహణం పట్టే అంటే చంద్రుడి యొక్క కళలు పోతే ఎలా ఉంటాడో, గీత మాత్రం మిగులుతుంది. అమావాస్య దగ్గరలో చూడండి, అమావాస్య రోజుకి చిన్న గీత ఉంటుంది, చంద్రుని యొక్క గీత. అలా అయిపోయింది ఇప్పుడు మన ఆత్మ, కళలన్నీ పోయాయి అన్నమాట. बाप भी समझाते, तुम देवी देवताओं के भी चित्र है. गीता ही आदि सनातन देवी देवता धर्म का शास्त्र है. దేవీ దేవతల విగ్రహాలు పెట్టుకున్నారు భారతదేశంలో. అంటే దేవీ దేవత ధర్మం ఒకప్పుడు ఉండేది, స్థాపన అయింది. ఎలా? గీత ద్వారానే స్థాపన అయింది. అందుకే దేవీ దేవత ధర్మం యొక్క శాస్త్రం గీత. परंतु ये अपने धर्म को नहीं जानते. रिलीजियस हेड्स की कॉन्फ्रेंस करते, तुम वहां भी समझा सकते ईश्वर सर्वव्यापी तो है नहीं, वो तो बेहद का बाप है, बच्चों को आकर वर्षा देते हैं. బాబా చెప్తున్నారు, దేవతా ధర్మం అనేది ఈ ధర్మం యొక్క శాస్త్రం గీత. అన్నీ ఉన్నాయి, దేవతా విగ్రహాలు ఉన్నాయి కదా, మంది దేవతా ధర్మం అని చెప్పుకోవడానికి గుర్తులు, చిహ్నాలు గీతా శాస్త్రము ఉంది కదా. కానీ మనుషులు ఇక్కడ భారతీయులు తమ ధర్మం కోసం తమకు తెలియకుండా అయిపోయింది, హిందువులు అని చెప్పుకుంటూ ఉంటారు. బాబా చెప్తున్నారు, రిలీజియస్ హెడ్స్ ఎవరైతే ఉంటారో, ధార్మికమైనటువంటి నేతలు, వాళ్ళ కాన్ఫరెన్స్లు జరుగుతూ ఉంటాయి. అలాంటి కాన్ఫరెన్సుల్లో మీకు అవకాశం దొరికితే అక్కడ కూడా వెళ్ళి మీరు ఇదే చెప్పాలి, ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు, ఈశ్వరుడు అంటే మనందరికీ బేహద్ తండ్రి, అనంతమైన తండ్రి. పిల్లలకు వారసత్వం ఇవ్వడానికి అతను వస్తూ ఉంటారు, అంతేగాని నీలో నాలో అంతటా అతని సర్వవ్యాపి అనుకోవడానికి వీల్లేదు అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. వారసత్వం ఏంటి అనేది కూడా. ఒకప్పుడు స్వర్గం అనుభవించే, మళ్ళీ ఇప్పుడు అతను స్వర్గ స్థాపన చేస్తున్నారు, వారసత్వం ఇస్తున్నారు, అలా చెప్పండి. సాధు సంత అధికతో వర్ష మిల్తా ఈయనతో మానేంగే కేసు. అయితే మీరు చెప్పిన సాధు సన్యాసులు అంత నమ్మరు మన మాటల్ని అంటున్నారు బాబా. ఎందుకంటే వాళ్ళకి స్వర్గ వారసత్వం దొరకదు కదా, స్వర్గంలో రారు కదా సాధు సన్యాసులు. అందుకే వాళ్ళకి ఆ టేస్ట్ తెలియదు కాబట్టి మనం చెప్పే పాయింట్ తగలదు.
ఎవరికైతే టేస్ట్ తెలుస్తుందో స్వర్గం అనుభవించిన వాళ్ళు ఉంటారు, అవును నిజమే మనకు ఆ వారసత్వం దొరికింది అనే నమ్మకం కుదురుతుంది వినగానే అన్నమాట. తుమ్ బచ్చోంకి వరుస మిల్తాయి, కాబట్టి పిల్లలు మీకే వారసత్వం దొరుకుతుంది. అన్ని ధర్మాలు వాళ్ళు పొందలేరు, వాళ్ళకి టచ్ అవుతుంది పాయింట్, వారసత్వం యొక్క విషయం అని చెప్తున్నారు బాబా. मुख्य बात यही ये सिद्ध करने की कि ईश्वर सर्वव्यापी नहीं। शिव जयंती होती है, शिव जयंती कहो अथवा रुद्र जयंती कहो, रुद्र ये ज्ञान यज्ञ रचते है तो शिव. బాబా చెప్తున్నారు స్వర్గం వారసత్వం ఇస్తున్నారు అని ఇది అర్థం కావాలన్నా దాని రుచి తెలిసి ఉండాలి, ఎప్పుడైనా స్వర్గంలో వచ్చి ఉండాలి వాళ్ళు. ఏదైనా ఒక పదార్థం చూడండి, దాని రుచి మనకు తెలిసి ఉంటే అది ఎవరైనా ఆ పదార్థం మనకు చూపించగానే నోరు ఊరుతుందన్నమాట. ఎందుకు? ఆల్రెడీ రుచి మనకు తెలుసు కాబట్టి. అలాగా పిల్లలు మీరే వారసత్వం తీసుకుంటున్నారు, మీరే ఒకప్పుడు తీసుకున్నారు కాబట్టి అని చెప్తున్నారు బాబా. ముఖ్యమైన విషయం ఎక్కడైనా నిరూపించాల్సింది ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనే విషయమే. బాబా చెప్తున్నారు శివ జయంతి అన్నా రుద్ర జయంతి అన్నా ఒకటే. రుద్ర జ్ఞాన యజ్ఞం రచిస్తున్నారు బాబా, అతడైతే శివుడే, రుద్రుడన్నా శివుడన్నా ఒకటే. వహి గీతా జ్ఞాన్ యజ్ఞ జిసే వినాశ వల్ల ప్రజ్వలిత్ హుయి. గీతా జ్ఞానము వినిపిస్తున్న యజ్ఞం ఇది, గీత జ్ఞాన యజ్ఞం. అవినాశి రుద్ర గీత జ్ఞాన యజ్ఞం, అదే గీతలో రాశారు. వినాశ జ్వాల ప్రజ్వలించింది అని యజ్ఞం ద్వారా, ఆ యజ్ఞమే ఇది అని చెప్తున్నారు బాబా. प्रैक्टिकल में तुम देखते कैसे निराकार बाबा ने रुद्र ज्ञान यज्ञ रचा. అది గీతలో చదివేము యజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలించింది అంట అని, కానీ ఇక్కడ ప్రాక్టికల్గా చూస్తున్నాం నిరాకారుడు బాబా వచ్చేలా రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు ఇక్కడ అని. వినాశనం కూడా ఎలాగా మొదలైంది అనేది కూడా చూస్తున్నాం కదా. साकार तो कुछ कर ना सके, ये बेहद का यज्ञ है, इनमें सारी पुरानी दुनिया स्वाहा होनी. సాకార బ్రహ్మ బాబా ఏమీ చేయలేరు కదా, శివ్ బాబా చేస్తున్నటువంటి కర్తవ్యాలు ఇది. యజ్ఞం కూడా బేహద్ యజ్ఞం, బేహద్ శివ్ బాబా రచించారు ఇది. దీనిలో మొత్తం పాత ప్రపంచం అంతా స్వాహా అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. బాకీతో वो सभी जिस्मानी यज्ञ कितना रात दिन का फर्क है. बाप कहते ये रुद्र ज्ञान यज्ञ विनाश भी होना है. అక్కడ చేసే యజ్ఞాలు భక్తిలో శారీరక యజ్ఞాలు, మెటీరియల్ యజ్ఞాలు ఉంటాయి, దానికి దీనికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. బాబా చెప్తున్నారు ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము అంటామన్నమాట. వినాశనం కూడా జరగాల్సి ఉంది. ఈ యజ్ఞం యొక్క రిజల్ట్ ఏంటి? పాత ప్రపంచం అంతా స్వహా కావాలి, వినాశనం జరగాలి. तुम जब पास हो जाएंगे, पूरा योगी और ज्ञानी बन जाएंगे, तो फिर तुम्हारे लिए नई दुनिया स्वर्ग चाहिए. వినాశనం ఒకటే లక్ష్యం కాదు కదా ఈ యజ్ఞంది, మీకోసం కొత్త ప్రపంచం స్వర్గం తయారవుతుంది ఈ యజ్ఞం ద్వారా. ఎందుకంటే మీరు పాస్ అయిపోతే పూర్తి యోగి జ్ఞానిగా అయ్యే స్థితి, పూర్తి ఇంకా జ్ఞాని యోగియే. ఏ మాత్రం ఒక సెకండ్ కోసం కూడా మీ స్థితి జంప్ అవ్వదు. అలాంటి స్టేజ్ మీది తయారైపోతే జ్ఞాన యోగాల యొక్క పరిపక్వ స్థితి, ఇంకా కొత్త ప్రపంచం స్వర్గం కావాలి కదా మీకోసం అంటున్నారు మామ. నరక జరూర్ వినాశ అయ్యి, అప్పుడు నరకం వినాశనం అవ్వాలి కదా మీకోసం కొత్త ప్రపంచం రావాలంటే. అందుకే ఈ యజ్ఞాన్ని రచించారు, నరక స్వర్గ స్థాపన నరక వినాశనం కోసం. राजस्व अश्वमेध अक्षर भी ठीक है, घोड़े को स्वाहा करते, वास्तव में तुम्हारा ये रथ एक दक्ष प्रजापति का भी यज्ञ रचते, उनकी भी कहानी है. రాజస్వ అశ్వమేధ యజ్ఞం అని కూడా పేరు పెట్టారు శాస్త్రాల్లో, కరెక్టే ఆ పేరు కూడా. రాజస్వ అంటే రాజ్యాన్ని పొందడం కోసం, రాజ్య అధికారం పొందడం కోసం. అశ్వమేధ అంటే అశ్వం అంటే గుర్రము, గుర్రాన్ని స్వాహా చేస్తున్నారు. వాస్తవానికి గుర్రము లేదా రథము ఈ శరీరం మీదే, శరీరమే రథం అనండి, గుర్రం అనండి. దీని యొక్క భ్రాంతిని చంపుకోమంటున్నారు బాబా, దేహం యొక్క భ్రాంతిని. అదే అశ్వాలను స్వాహా చేసే యజ్ఞం ఇది. దక్ష ప్రజాపతి యజ్ఞం అని కూడా అక్కడ శాస్త్రాల్లో ఒక కథ రాశారు, అది ఇదే. अब तुम बच्चों को कितनी खुशी होनी चाहिए, हमको వృక్షపతి బాబ్ పడా రే. పిల్లలకి ఎంత ఖుషి ఉండాలి, వృక్షపతి బాబా స్వయంగా మాకు చదివిస్తున్నారు. అందువలన ఏముంది మన మీద, हम हमारे ऊपर अब బృహస్పతి కి దశ హమారి అవస్థ బహుత్ అచ్చి. వృక్షపతి బాబా చదివించటం వలన
ఇప్పుడు మన తల మీద బృహస్పతి దశ కూర్చుంది, మన అవస్థ చాలా మంచిగా ఉంది. ఇప్పుడు फिर चलते चलते लिखते बाबा हम तो मूंझ गए, पहले हम बहुत खुशी में थे, अब पता नहीं क्या हुआ है. నడుస్తూ నడుస్తూ రాస్తున్నారంట బాబా, కన్ఫ్యూజ్ అయిపోయాం, మేము అలజడిలో ఉన్నాము. మొదటైతే చాలా ఖుషిలోనే ఉండేవాళ్ళం, చాలా ఖుషి ఉండేది. ఏమైపోయిందో తెలీదు, మళ్ళీ నడుస్తూ నడుస్తూ మాకు ఆ ఖుషి మాయమైపోయింది, అలజడిగా ఉంది అంటారంట. యహా ఆకర్ బాప్ కా బన్నా బడి యాత్ర అంటే బాబా చెప్తున్నారు ఇది దశల యొక్క స్థితి. ఆ ఖుషి మాయమైపోయిందంటే అర్థం ఏంటి? బృహస్పతి దశ మీ తల మీద లేదు ఆ క్షణంలో అని అర్థం. అందుకు గమనించుకోండి, వృక్షపతి బాబా వచ్చి చదివించడంతోనే బృహస్పతి దశ కూర్చుంది. కానీ గుర్తుండాలి కదా, భగవంతుడు స్వయంగా చదివిస్తున్న చదువు అని. ఆ ఖుషి నశ ఎక్కి ఉంటే బృహస్పతి దశ ఉంటుంది. यहाँ आकर बाप का बनना बड़ी यात्रा है। वहाँ तीर्थ यात्राओं पर जाते तो कितने पैसे खर्च करते, अब यहाँ तो दान करने की बात नहीं, इनमें कुछ भी पैसा खर्च नहीं करना है. वो है जिस्मानी यात्रा, ये तुम्हारी है रूहानी यात्रा. जिस्मानी यात्रा से फायदा कुछ भी नहीं. ఇక్కడికి వచ్చి బాబా పిల్లలుగా తయారవడం కూడా ఒక గొప్ప యాత్ర మీది. అక్కడ తీర్థయాత్రలో వెళ్తారు, ఎంత డబ్బు ఖర్చు పెడతారో, దాన ధర్మాలు చేస్తారు. ఇక్కడ అదేమీ లేదు, డబ్బు ఖర్చు చేసే పని లేదు. అవి శారీరక యాత్రలు, శరీరంతో కష్టపడాలి, డబ్బు కూడా చాలా ఖర్చు పెట్టాలి. ఇదైతే మీది ఆత్మిక యాత్ర అని చెప్తున్నారు బాబా. ఈ శారీరక యాత్రల వల్ల ప్రయోజనం ఏమీ కూడా లేదు. गीत में भी है ना, चारों ओर लगाए फेरे फिर भी जन्म जन्मांतर दूर रहे. अभी तुम समझते कितनी ढेर यात्राएं की होगी, कहाँ ना कहाँ मनुष्य जाते जरूर है. हरिद्वार में गंगा जी पर जरूर जाते, पतित पावनी गंगा समझते हैं ना. अब वास्तव में तुम हो सच्ची सच्ची ज्ञान गंगाएं. ఒక పాట కూడా పాడారు, నల్లి వైపులా తిరిగేము, యాత్రలు చేసాము, కానీ జన్మ జన్మలో నీ నుండి దూరంగానే ఉన్నాం భగవంతుడా అని ఒక పాట పాడారు భక్తులు. అంటే శారీరక యాత్రలు చేసి అదే కదా రిజల్ట్ వచ్చింది, జన్మ జన్మలు దూరమే అయ్యాం కానీ ప్రయోజనం ఏమీ పొందలేదు అనేది ఆ పాట ద్వారానే వ్యక్తం చేస్తున్నారు మనుషులు. బాబా చెప్తున్నారు ఏమేమి యాత్రలు చేస్తారు, గంగా నది తీరాన్ని కూడా వెళ్తారు, హరిద్వార్లో వెళ్ళాలి, పతిత పావని గంగా అనుకుని వెళ్తారు, అక్కడ స్నానాలు చేస్తారు, మునుగుతారు. వాస్తవానికి సత్యమైన జ్ఞాన గంగలు మీరు అని చెప్తున్నారు బాబా. తుమ్హారే పాస్ బి బహుత్ ఆకర్ జ్ఞాన స్నాన్ కరితే, మీ దగ్గర కూడా చాలా మంది వచ్చి జ్ఞాన స్నానం చేస్తూ ఉంటారు కదా. బాబానే సమझाए सदगुरु एक ही है, सर्व का सदगति दाता सिवाय एक सदगुरु के और कोई गुरु नहीं. బాబా చెప్తున్నారు సద్గురు ఒక శివ బాబాయే, సర్వుల సద్గతి దాత ఒక సద్గురు శివ బాబా తప్ప ఇంకెవరు లేరు. बाप कहते मैं तुमको कल्प कल्प संगम युग पर आकर सदगति दे, पुजारी से पूज्य बना तो फिर तुम पुजारी बन दुखी बन जाते. ये भी अभी पता पड़ा है. बराबर हमारा आधा कल्प राज्य चलता, फिर द्वापर में हम सो देवी देवता वाम मार्ग में चले जाएंगे. जब रावण राज्य शुरू होते तब से ही वाम मार्ग शुरू होता है. బాబా చెప్తున్నారు నేను మీ కల్పకల్పం సంగమీకంలో వచ్చి సద్గతి ఇచ్చి పూజారిగా ఉన్న మిమ్మల్ని పూజలుగా తయారు చేసి వెళ్తూ ఉంటాను. మళ్ళీ మీరు జన్మల్లో వచ్చి పూజారి అయిపోయి దుఃఖి అయిపోతారు, పూజలు చేసి భక్తి చేసి పిలుస్తారు. ఇది కూడా బాబా వచ్చాకే ఈ జ్ఞానం మీకు తెలిసింది, ఓహో అలా ఉండేవాళ్ళని ఇలా అయిపోతున్నాం మేము అని. నిజంగా అర్ధకల్పం మన రాజ్యం నడుస్తుంది. తర్వాత ద్వాపరయుగ నుండి దేవీ దేవతలైన మనమే వామ మార్గంలో పడిపోతాం. ఎప్పటి నుండి రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పటి నుండి వామ మార్గం అంటే వికారీ మార్గం ప్రారంభమవుతుంది. ఉనికి బి నిశానియా, దేవతలే వికారీ మార్గంలో వామ మార్గంలో పడ్డారు అని చిహ్నాలు కూడా చూస్తున్నాం భక్తిలో మనము. जगन्नाथ के मंदिर में जाओ तो अंदर काली मूर्ति, बाहर में देवताओं के गंदे चित्र. జగన్నాథ మందిరంలో ఉన్నాయి ఆ చిహ్నాలు. లోపలేమో నల్లటి జగన్నాథుని మూర్తి ఉంటుందంట, పైనేమో బయట గోపురం మీద దేవతల యొక్క అసభ్యమైన చిత్రాలు ఉంటాయి. उस समय अपने को भी थोड़ी ये समझ में आता था कि क्या है. विकारी मनुष्य विकारी दृष्टि से देखेंगे तो समझते थे देवताएं भी विकारी थे. ये लिखा हुआ देवताएं वाम मार्ग में जाते, ड्रेस भी देवताओं की दी है.
బాబా చెప్తున్నారు ఆ సమయంలో ఈ జ్ఞానం తెలియకముందు మనం కూడా ఆ మందిరాలకు వెళ్ళి చూసినా ఏమైనా అర్థమయ్యేదే ఎందుకు ఇలా చూపిస్తారు దేవతల్ని అని. వికారీ మనుషులుగా ఉండేవాళ్ళు వికారీ దృష్టితోనే చూస్తారు ఆ విగ్రహాల్ని కూడా. అలా చూపించిన అసభ్యమైన విగ్రహం చూసి ఏమనుకుంటారు? మనుషులు వికారీగా ఉండడం వల్ల వాళ్ళ ఆలోచన విధానం కూడా ఏమనుకుంటారు? దేవతలు కూడా వికారీగా ఉండేవారు. అందుకే ఇలా చూపించారని అనేసుకుంటూ ఉంటారు మనుషులు. అంతేగాని యుగాలు మారాక అలా దిగజారిపోయారనేది అక్కడ తెలీదు భక్తిలోని. బాబా చెప్తున్నారు దేవతలు వామమార్గంలో పడిపోతారు అనేది శాస్త్రాల్లో రాసి ఉంది కూడా. అందుకే డ్రెస్ కూడా దేవతల డ్రెస్సే. కిరీటము, నగలు అలా చూపిస్తారు. కానీ బట్టలు లేకుండా అలా అసభ్యంగా ఉన్నట్టు చూపిస్తారు మళ్ళీ. ఇది దేవతలే వికారాల్లో పడిపోతున్నారు అనే దానికి గుర్తు. దేవతలే అని గుర్తుపట్టాలి కదా, వాళ్ళే ఇలా పతనావస్థకు వస్తున్నారు అని. అందుకే దేవత వేషం కూడా చూపిస్తారు ఒకవైపు, ఇంకోవైపు అసభ్యంగా చూపిస్తారు. यहाँ भी दिलवाड़ा मंदिर में जाओ तो ऊपर में स्वर्ग लगा हुआ है, नीचे तपस्या में बैठे। इन सब राजों को और कोई जानते नहीं, बाबा का तो अनुभवी रहते हैं ना. దిల్వాడా మందిరంలో కూడా వెళ్తే పైన స్వర్గ దృశ్యాలు ఉంటాయి చూడండి, కింద తపస్సులో కూర్చున్నట్టు చూపించారు. ఈ రహస్యాలు బాబా తప్ప ఇంకెవరు చెప్పలేరు. ఎందుకంటే బ్రహ్మ బాబా అనుభవి కదా, శివ బాబా వచ్చింది కూడా అనుభవి రథాన్ని తీసుకున్నారు. అనుభవి రథంలోనే వచ్చారు చూడండి. ఇవన్నీ బ్రహ్మ బాబా కూడా అనుభవం ఉంది, మందిరాలు తిరిగి అన్నీ చూసి. तुम बच्चे अब समझ रहे हो आत्मा और परमात्मा अलग रहे हो बहुकाल. तुम जो पहले अलग हुए हो फिर तुम ही आकर पहले मिलते हो. ఆత్మ పరమాత్మ చాలా కాలం దూరం అయిపోయారంటే ఎవరు? మనమే. ముందు బాబాను వదిలి వచ్చేసాం పరంధామ నుండి. మళ్ళీ ముందు మనమే బాబాను తెలుసుకుని కలుసుకుంటున్నాం. సత్య కా ఫస్ట్ ప్రిన్సెస్ శ్రీకృష్ణ. కృష్ణ కా బాప్ భీ తో హోగా నా. మొదటి రాకుమారుడు సత్యుగంలో శ్రీకృష్ణుడు. కృష్ణుని యొక్క లౌకిక తండ్రి కూడా ఉంటారు కదా. కృష్ణకి మా బాప్కా ఇతనా కుछ दिखाते नहीं, కానీ తల్లి తండ్రి చరిత్ర అంతా చూపించరు. సిర్ఫ్ దిఖాతే మాతే పర్ రక్కర్ నది సే ఉస్ పార్ లే గయా. అక్కడక్కడ తల్లి తండ్రుల మాట వస్తుంది. అంటే కృష్ణుడు పుట్టిక బుట్టలో పెట్టి తల మీద పెట్టుకొని నది దాటించి, యమునా నది దాటించి తీసుకెళ్ళారు ఈ ఊరు నుండి ఆ ఊరికి అని అలా చూపిస్తారు. అంటే అక్కడక్కడ అలా తల్లి తండ్రిని చూపిస్తారు, కానీ పెద్దగా తల్లి తండ్రి చరిత్ర రాదు చూడండి కృష్ణ లీలలోని. कृष्ण चरित्र कृष्ण के माँ बाप का इतना कुछ दिखाते नहीं, सिर्फ दिखाते माथे पर रख कर नदी से उस पर ले गए. राजाई आदि कुछ नहीं दिखाई, उनके बाप की महिमा क्यों नहीं. అంతేకాని పెద్ద రాజా రాజ్యం చేశాడు వాళ్ళ తండ్రి అలా ఏమి చూపించరు చూడండి. తండ్రి మహిమ ఎందుకు మరి చూపించరు భక్తిలోని? కృష్ణుడి మహిమ ఉంటుంది కానీ వాళ్ళ తల్లి తండ్రి మహిమ అంత ఉండదు. अभी तुम जानते हो उस समय कृष्ण की आत्मा ने अचरिति पढ़ाई पड़ी है, जिस कारण माँ बाप से भी ऊंच पद पाया. దాని కారణం ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఈ సమయంలో సంగమయుగంలో కృష్ణుడు ఎవరైతే అవుతున్నారో ఆయన ఆత్మ అంటే బ్రహ్మ బాబా బాగా చదువుకుంటున్నారు. శివబాబా చదివించే చదువు, అందుకే మంచి పోస్ట్, మంచి మహిమ అనేది వస్తుంది కృష్ణునికి. అందుకే వాళ్ళ లౌకిక తల్లి తండ్రి కంటే కూడా ఉన్నతంగా వెళ్ళిపోయినట్టు చూపించారనమాట కృష్ణుని పదవి. అంటే వాళ్ళ తల్లి తండ్రి అంత గొప్పగా చదువుకోలేదు సంగమయుగంలో. तुम समझते हम श्री कृष्ण की राजधानी में थे, स्वर्ग में तो थे ना, फिर हम चंद्रवंशी बने या फिर सूर्यवंशी बनने के लिए श्रीमत पर चल पावन दुनिया के मालिक बनेंगे. మీరు అర్థం చేసుకున్నారు కదా, శ్రీకృష్ణ యొక్క రాజధానిలో ఉండే వాళ్ళం మనం స్వర్గంలో, తర్వాత చంద్రవంశీగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ సూర్యవంశీగా అవడం కోసం శ్రీమతం మీద నడుస్తూ పావనంగా తయారై పావన ప్రపంచానికి మాలికులుగా తయారవుతాము. हर एक अपनी अवस्था को देख सकते हैं. अगर हम इस समय शरीर छोड़ दिए तो किस गति को पाएंगे, हर एक समझ सकते हैं. ప్రతి ఒక్కరూ మీ అవస్థను మీరు చూసుకుని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్షణంలో శరీరం వదిలే క్షణాలు వస్తే నాకు నేను ఏ గతిలో వెళ్ళగలను అని ఆలోచిస్తే అర్థమైపోతుంది అన్నారు బాబా. जितना बाप को याद करेंगे उतने विकर्म विनाश होंगे. मनुष्य के ऊपर कोई आफते व दुख आता है तो वह दीवाना निकलते हैं, तो साधुओं का जाकर संग करते. బాబా చెప్తున్నారు ఎంత బాబాని జ్ఞాపకం చేసుకుంటే అంత వికర్మలు వినాశనం అవుతాయి. దీన్ని బట్టే
నేనెంత బాబా స్మృతి చేస్తున్నాను, ఎంత నా అవస్థ తయారైందని మీకు అర్థమైపోవాలి అని చెప్తున్నారు బాబా. ఆ నష బాబా స్మృతి చేసినప్పుడు ఆ ఖుషి ఎంత ఉంటుంది, దాన్ని బట్టి మన అవస్థ ఏంటనేది మనకు తెలిసిపోవాలి. బాబా చెప్తున్నారు మనుషులు దుఃఖాలు వచ్చేసిన జీవితంలో దివాలా తీసేసిన వాళ్ళు ఇంకా సన్యాసం తీసుకొని సాధువుల సాంగత్యంలో కొంతమంది అలా వెళ్ళిపోతూ ఉంటారు. దివాలా తీసేసాక ఇంకా ఎన్ని రకాల ప్రయత్నిస్తారు సంపాదనకి. ఇంకా వాళ్ళ వల్ల కానప్పుడు సాధువుల మధ్య వెళ్ళి సాంగత్యం చేస్తూ ఉంటారు సన్యాసం తీసుకుని. फिर मनुष्य समझते तो भगत आदमी ये ठगी थोड़ी करेंगे, ऐसे ऐसे भी 2-4 वर्ष में बहुत धनवान हो जाते हैं, उनके बहुत छिपे हुए पैसे होते हैं. తర్వాత మనుషులు అనుకుంటారు వాళ్ళు సాధు సమాజంలో చేరిపోతే సన్యాసులు అయిపోతే వాళ్ళని చూసి వీళ్ళు భక్త ఆత్మలు భక్తి కారణంగానే సన్యాసం చేశారేమో అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు మోసం చేస్తారా ఏంటి అని చాలా నమ్ముతారు సన్యాసిగా ఉండే వాళ్ళని. కానీ కొంతమంది లోపల నుండి భక్తి ఉండొచ్చు, కొంత ఉండొచ్చు, కొంత ఉండకపోవచ్చు. కానీ ఈ సంసారంలో ఈదలేక సన్యాసి అయిపోతూ ఉంటారు. అయితే భక్తులు వీళ్ళు చాలా ధార్మిక ఆలోచనతో ఉంటారు కదా, మోసం చేస్తారా అని చాలా నమ్ముతారు. వాళ్ళకి దక్షిణలు ఇస్తారు. అలా 2-4 సంవత్సరాలు మళ్ళీ చాలా ధనవంతులు అయిపోతూ ఉంటారు దివాలా తీసి సన్యాసంలో వెళ్ళాక అన్నారు బాబా. వాళ్ళ దగ్గర చాలా దాచుకున్న డబ్బులు కూడా చాలా ఉంటూ ఉంటాయి అన్నారు బాబా సన్యాసుల దగ్గర. हर एक अपनी बुद्धि से समझ सकते, तुम्हारे में भी बहुत है जो बहुत कम याद करते, इसलिए बाबा कहते अपना कल्याण चाहते तो अपने पास नोटबुक रखो, చాట్ నోట్ करो. ఈ విధంగా కొంతమంది సన్యాసి ధర్మంలో కూడా అంటే దివాలా తీసేసి సన్యాసులు అయిపోయి మళ్ళీ అక్కడ సంపాదన చేసుకుని కూర్చుంటారు. లోపల నుండి అయితే భక్తి అనేది ఉండదు. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ మీరు బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయము, మీలో కూడా చాలామంది తక్కువ బాబాని జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకు బాబా పిల్లలయ్యాం, మన లక్ష్యం ఏంటి బుద్ధిలో గుర్తుండాలి కదా. బాబా స్మృతి మర్చిపోవడం అంటే అర్థం ఏంటి, దేనికోసం బాబా పిల్లలయ్యాం. అందుకే బాబా చెప్తున్నారు మీ కళ్యాణం మీరు చేసుకోవాలంటే నోట్బుక్ పెట్టుకోండి, చాట్ నోట్ చేయండి రోజు. हम सारे दिन में कितने समय याद मेरे రోజంతట్లో ఎంత సమయం బాబా స్మృతిలో ఉన్నాను నోట్ చేయండి. मनुष्य तो सारे जीवन की भी हिस्ट्री लिखते, तुमको तो सिर्फ याद का చాట్ लिखना अपनी ही उन्नति है. మనుషులు లౌకికంలో కూడా కొంతమంది రోజు డైరీ రాసే వాళ్ళు ఉంటారంట, వాళ్ళకి జ్ఞానం లేకుండానే. అలా రాయడం వలన గమనిక ఉంటుంది స్వయం పైన అని, ఇతరులకి ప్రేరణ కలిగించే జీవితం తయారవుతుంది అని. లైఫ్ హిస్టరీ ఏ రోజు ఆ రోజు హిస్టరీ రాస్తారు కొంతమంది డైరీలో లౌకికంలో కూడా. అటువంటిది మీరు ఇక్కడ బాబా స్మృతి ఎంత చేసాను చాట్ రాయాలి అంతే కదా, దీనిలో మీ ఉన్నతి ఉంటుంది కదా అని చెప్తున్నారు బాబా. बाबा को याद नहीं करेंगे तो ऊंच पद पा नहीं सकेंगे, विकर्म विनाशी नहीं होंगे तो ऊंच पद कैसे पाएंगे, फिर सजाएं खानी पड़ेगी. బాబా స్మృతి చేయకపోతే ఉన్నత పదవి పొందలేరు కదా అంటున్నారు బాబా. వికర్మలు వినాశనం కావు, ఉన్నత పదవి ఎలా పొందుతారు? మరి వికర్మల వినాశనం కాలేదు అంటే శిక్ష కూడా అనుభవించాలి కదా అప్పుడు వికర్మలు నాశనం చేసుకోవడానికి. मोचरा जो नहीं खाएंगे तो पद अच्छा मिलेगा, मोचरा खाकर फिर कुछ थोड़ा बहुत पद पाना वो क्या काम का. దెబ్బలు తిన్నారు అంటే శిక్ష అనుభవించారు అంటే పదవి మంచిది దొరకదు. దెబ్బలు తిని ఏదో తక్కువ పదవికి వెళ్ళడం ఎందుకు పనికొచ్చినట్టు మీ పురుషార్థం అంటున్నారు బాబా. ధర్మరాజు కా మోచరా నా కై బేయిజతి నా హో ఏ పురుషార్థ్ కన్నా. అందుకని ధర్మరాజు నుండి దెబ్బలు తినకూడదు, ఇన్సల్ట్ జరగకూడదు, మీకు ధర్మరాజు శిక్షలు అనుభవించి అటువంటి పురుషార్థం చెయ్యాలి మీరు అని చెప్తున్నారు బాబా. तुम देखते हो शिव बाबा बैठा रहता, फिर धर्मराज भी है, तुमको सब साक्षात्कार कराते, तुमने ये किया था याद है, अब खाओ सजा. फिर उसी समय सजाएं उतनी खाते जितनी जन्म जन्मांतर खाते हैं. బాబా చెప్తున్నారు మీరు చూస్తారు శివ్ బాబా కూర్చున్నారు, ధర్మరాజు కూడా కూర్చున్నారు, అంత కనిపిస్తుంది, సాక్షాత్కారం చేయిస్తారు బాబా మీకు ధర్మరాజు రూపంలోని. ఇవి నువ్వు చేసావు గుర్తుందా, నువ్వు చేసిన పనులు అని గుర్తు చేయించి సాక్షాత్కారంలో చూపించి ఇప్పుడు అనుభవించు శిక్ష అని శిక్ష పడుతుంది అనమాట. అది కొన్ని సెకండ్స్ కొన్ని నిమిషాలు అనుభవించినా కూడా జన్మ జన్మలేక ఖాతా అనుభవిస్తున్న అంత బాధ అనుభవిస్తారు ఒక జన్మలో కూడా.
पिछाड़ी में थोड़ा रोटी टुकड़ मिला, उससे क्या फायदा? मोचरा तो नहीं खाना चाहिए, अपनी अवस्था की जांच करनी. బాబా చెప్తున్నారు, ఆఖరిలో అడుగున మిగిలిన రొట్టె ముక్కలు తినేలాగా ఏదో చిన్న పదవి పొందితే లాభం ఏంటి అన్నారు బాబా. బాబా దగ్గరికి వెళ్ళేటప్పుడు, సతీగానికి వెళ్ళే ముందు, బాబా దగ్గరికి వెళ్ళే ముందు దెబ్బలు తినకుండా వెళ్ళాలి. అది గమనికి పెట్టండి పురుషార్థం. అందుకే ఎక్కువ బాబా స్మృతి చేయండి, ఎక్కువ బాబా స్మృతి చేయండి అని చెప్పాల్సి వస్తుంది. మీ అవస్థను మీరు పరిశీలించుకుంటూ ఉండాలి కదా. జैसे पोता मेल निकालते, कोई 6 मास का, कोई 12 मास का, कोई तो रोज का भी निकालते. बाप कहते तुम भी व्यापारी हो. कोई विरला व्यापारी बेहद के बाप से व्यापार करे. బాబా చెప్తున్నారు, వ్యాపారస్తులు ఖాతా రాస్తారు కదా, కొంతమంది 6 నెలలకి ఖాతా తీస్తారట, అకౌంట్ చూసుకుంటారు. కొంతమంది 12 నెలలకి ఖాతా తయారు చేస్తారంట, లావాదేవీలు. కొంతమంది ఏ రోజు ఆ రోజే తయారు చేస్తారంట, వ్యాపారస్తులు కూడా. బాబా చెప్తున్నారు, మీరు కూడా వ్యాపారస్తులు. ఈ వ్యాపారం అనంతమైన బాబాతో ఎవరో కొద్ది మందే చేయగలుగుతున్నారు. మీరు కూడా రోజు అందుకే చెక్ చేసుకోవాలి మీ అవస్థలో ఉన్న లాభ నష్టాలు. धन नहीं तो तन मन तो है ना, उनको सराब भी कहते हैं, मट्टा सट्टा करते हैं ना. బాబాతో మీరు వ్యాపారం చేయాలి, తను మన ధనాలు ఇచ్చి పుచ్చుకోవడం. ధనం లేకపోతే తను మనసు ఉంది కదా, అది ఇవ్వండి. పాతది ఇచ్చేసి కొత్తది తీర్చుకోండి. ఇది వస్తు మార్పిడి యొక్క వ్యాపారం, ఎక్స్చేంజ్ వ్యాపారం. तुम तन मन देते, रिटर्न में 21 जन्म के लिए कितना वर्षा पाते हो? बाबा हम आपका हूं ऐसी युक्ति बताओ, हमारी आत्मा और शरीर इन लक्ष्मी नारायण जैसा बन जाए. మీరు తనుమన ధనాలు ఇస్తున్నారు బాబాకు, దానికి రిటర్న్లో 21 జన్మల వరకు ఎంత వారసత్వం పొందేస్తున్నారు మీరు. బాబా నేను నీ వాడైపోయాను అని, మీ వారైపోయాం కాబట్టి ఇప్పుడు ఇలాంటి యుక్తి చెప్పండి బాబా. ఆత్మ శరీరం రెండు లక్ష్మీనారాయణలాగా తయారైపోయేలాగా యుక్తి చెప్పండి అంటారంట. బాబా कहते मैं तुमको कितना गोरा बनाते, एकदम रूप ही बदल देता हूँ. శివ బాబా చెప్తున్నా, నేను ఎంత సుందరంగా తెల్లగా తయారు చేసేస్తున్నాను, మీ రూపమే మారిపోతుంది అని చెప్తున్నారు బాబా. ఆత్మ అలా అయిపోతుంది, శరీరం కూడా సుందరమైంది ఉంటుంది కదా. दूसरे जन्म में तुमको फर्स्ट क्लास शरीर मिलेगा, शरीराలు కూడా फर्स्ट क्लास అయిన శరీరాలు దొరుకుతాయి మీకు సత్యయుగంలోని. तुम वैकुंठ में भी देखते, तुम जानते ये मम्मा बाबा फिर लक्ष्मी नारायण बनेंगे. వైకుంఠంలో కూడా చూస్తూ ఉంటారు కదా మీరు, వైకుంఠాన్ని కూడా సాక్షాత్కారంలోని. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఈ మమ్మ బాబా మళ్ళీ లక్ష్మీనారాయణగా తయారవుతున్నారు. ఏం ఆబ్జెक्ట్ भी दिखाते, अब जो जितना पुरुषार्थ करे, अगर पुरुषार्थ पूरा नहीं करेंगे, धम चक्र मचाएंगे तो अपना पति भ्रष्ट करेंगे. బాబా చెప్తున్నారు, లక్ష్యం కూడా చూపించడం జరుగుతుంది కదా సాక్షాత్కారంలో బాబా. ఇప్పుడు ఎవరెంత పురుషార్థం చేస్తే అంత. ఒకవేళ పూర్తి పురుషార్థం చేయట్లేదు, ఊరికనే అలజడి సృష్టించేలాగా ఉంటున్నారు, తమ పాత సంస్కారాలతో ఇంకా విఘ్నంగానే ఉంటున్నారు అంటే ఏమవుతుంది? తమ పదవిని తామే పాడు చేసుకునే వాళ్ళు అవుతారు అంటున్నారు బాబా. అచ్చా मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, अपनी अवस्था की जांच स्वयं ही करनी है. తమ అవస్థను తామే స్వయంగా పరిశీలించుకోవాలి. अपने कल्याण के लिए डेली डायरी रखनी है, जिसमें याद का चार्ट नोट करना है. తమ కళ్యాణం కోసం రోజు డైరీ రాసుకోవాలి, దానిలో స్మృతి యొక్క చార్ట్ తప్పకుండా నోట్ చేయాలి, ఎంత సమయం స్మృతి చేసాము అనేది. సెకండ్ పాయింట్, बेहद के बाप से सच्चा सच्चा व्यापार करना है. అనంతమైన బాబాతో సత్యమైన వ్యాపారం చేయాలి. अपना तन मन धन बाप वाले कर 21 जन्मों के लिए रिटर्न लेना है.
తమ యొక్క తను మన ధనము బాబాకు అర్పించి 21 జన్మల కోసం రిటర్న్ తీసుకోవాలి. నిశ్చయ బుద్ధి బన్ అప్నా కళ్యాణ్ కర్నా హై. నిశ్చయ బుద్ధిగా తయారై తమ కళ్యాణం తాము చేసుకోవాలి. वरदान पहली श्रीमत पर विशेष अटेंशन दे, फाउंडेशन को मजबूत बनाने वाले సహజయోగి భవ. మొదటి శ్రీమతంపై విశేషంగా అటెన్షన్ పెడుతూ ఫౌండేషన్ని పునాదిని దృఢంగా తయారు చేసుకునేటటువంటి సహజయోగిగా కండి. बाप दादा की नंबर 1 श्रीमती कि अपने को आत्मा समझकर बाप को याद करो. బాప్ దాదా ఇచ్చిన మొదటి శ్రీమతం నెంబర్ 1 శ్రీమతం ఏంటి? మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాని జ్ఞాపకం చేయండి. यदि आत्मा के बजाय अपने को साधारण शरीरदारी समझते तो याद टिक नहीं सकती. ఎందుకు అలా చెప్తారు బాబా? ఆత్మ అనుకొని నన్ను జ్ఞాపకం చేయండి అని. ఒకవేళ ఆత్మ అనుకోవడానికి బదులు తమను తాము సాధారణ శరీరధారిగా అనుకొని కూర్చుంటే బాబా స్మృతి కుదరదు. वैसे भी कोई दो चीजों को जब जोड़ा जाता है तो पहले समान बनाते, ऐसे ही आत्मा समझकर याद करो तो याद सहज हो जाएगी. ఎలాగైనా మామూలుగా ఏదైనా రెండు వస్తువుల్ని జోడించడానికి ప్రయత్నించినప్పుడు రెండింటిని ముందు సమానంగా తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వైర్ జోడించాలనుకోండి, రెండు కూడా రబ్బర్ కట్ చేసి రాగి తీగలు బయటకు వచ్చేలాగా సమానంగా తయారు చేసి అప్పుడు ఆ రెండు రాగి తీగలు కనెక్ట్ చేస్తారు. ఒకటి రబ్బర్తో ఉంచి ఒకటి రాగి తీగ ఉంచితే కనెక్ట్ అవుద్దేంటి? అది కనెక్ట్ చేస్తారు. అలాగా లేదు కదా, రెండు ఈక్వల్గా రాగి తీగ ఉండేలాగా చేస్తారు. అలా ఏదైనా రెండు వస్తువులు జోడించినప్పుడు ముందు సమానంగా తయారు చేస్తారు. అలాగే ఇక్కడ కూడా ఆత్మ అనుకుంటూ బాబా స్మృతి చేస్తే స్మృతి సహజం అవుతుంది. ఎందుకంటే బాబా నిరాకారి బిందువే కదా, శరీరం లేదు కదా శివ బాబాకి. మనం బాబాతో కనెక్ట్ అవ్వాలంటే మనం కూడా శరీరాన్ని మర్చిపోయి బిందు ఆత్మ అవ్వాలి. అప్పుడు స్మృతి సహజం అవుతుంది. శ్రీమతి ముఖ్య ఫౌండేషన్ కాబట్టి మొదటి శ్రీమతం ఆత్మ అనుకోవాలి అనేది. ఈ శ్రీమతమే ముఖ్యమైన ఫౌండేషన్ మన పురుషార్థానికి. इस बात पर बार बार अटेंशन दो तो सहजयोगी बन जाएंगे. అందుకని ఈ విషయం మీద మాటికి పదే పదే అటెన్షన్ పెట్టుకుంటూ ఉన్నట్లయితే సహజయోగిగా తయారైపోతారు. స్లోగన్ कर्म आत्मा का दर्शन कराने वाला दर्पण ही, इसलिए कर्म द्वारा శక్తి స్వరూప్ को ప్రత్యక్ష करो. కర్మ ఆత్మ యొక్క దర్శనం చేయించే దర్పణముగా ఉంటుంది. అందువలన కర్మ ద్వారా శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. మనం చేసే కర్మ మన ఆత్మ ఎలా ఉంది అని దర్శనం చేయించే దర్పణం. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. ముఖము మానసిక స్థితిని తెలియచేస్తుంది అంటారు లౌకికంలో కదా. ఇక్కడ కూడా బాబా చెప్పేది అంతే, మన ఆలోచనల యొక్క ప్రభావం ముఖ కవలికల్లో వస్తుందని. అలా లోపల మన ఆత్మ ఏదైతే నివసిస్తుందో దాని యొక్క అవస్థ ఏంటి, దాని ఒరిజినల్ స్థితి ఏంటనేది మన కర్మల ద్వారా బయటకు కనిపిస్తుంది. అందుకే కర్మ అనేది ఆత్మను దర్శనం చేయించే దర్పణంగా పనిచేస్తుంది. అందుకే మీ కర్మ ద్వారా ఆత్మలో ఉన్న శక్తి స్వరూపాన్ని బయటకి ప్రత్యక్షం చేయండి అని చెప్తున్నారు బాబా స్లోగన్. అచ్చా, ఈరోజు మన్మోహిని దీది విశేషతలకు సంబంధించిన కొన్ని పాయింట్స్ చదువుకుందాము. నిన్న 4 పాయింట్స్ విన్నారు కదా. ఈరోజు 5వ పాయింట్. భాషణ నీ కియే సబ్కో బాసనా ది. మన్మోహిని దీది ఉపన్యాసం చేసేవారు కాదు, అందరికీ అనుభవం చేయించేవారు. ఆప్ని కభీ బడీ స్టేజ్ పర్ జాకర్ ప్రవచన్ నీ కియే. దీది ఎప్పుడు పెద్ద పెద్ద స్టేజ్ల పైన వెళ్ళి ప్రవచనాలు ఇవ్వలేదు. లేకిన్ ఏకేకో జిగిరి పాలన దేకర్ స్నేహి బాసనాది. కానీ తన ఎదురుగా వెళ్ళే ఒక్కొక్కరికి కూడా ప్రేమతో పాలన ఇచ్చి స్నేహం యొక్క అనుభూతి చేయించేవారు దీది. సభీ కా ప్యార్ ఏక్ బాబా సే జుడాయి. అందరి ప్రేమను ఒక బాబాతో జోడింపచేశారు. హరేకో ఇతన నిస్వార్థ ప్యార్ దియా జో ఔర్ కిసి మే ఉన్కి బుద్ధి నా జాయ్. ప్రతి ఒక్కరికి ఎంత నిస్వార్థ ప్రేమ ఇచ్చారంటే దీది ఇంకెవరి వైపు బుద్ధి వెళ్ళకూడదు బాబా తప్ప అనేలాగా నిస్వార్థమైన స్నేహము ప్రేమ ఇచ్చి పాలన చేసేవారు దీది. ఆ పాలన ద్వారా బాబా వైపు అందరి బుద్ధి వెళ్ళాలి అని.
అంటే ప్రపంచం నుండి బుద్ధి తొలగిపోతుంది కదా, బాబా ఇంట్లో ఇంత మంచి పాలన దొరుకుతుంది అని. 6వ పాయింట్, పరఖనే और నిర్ణయ శక్తి మీ నంబర్ 1. పరిశీలన మరియు నిర్ణయ శక్తిలో నంబర్ 1లో ఉండేవారు దీदी. दीदी की बुद्धि इतनी स्वच्छ स्पष्ट थी, जो सामने कैसी भी आत्मा आई उसे फौरन परख लेती और उसकी हर आवश्यकता को पूरा कर उन्हें बाबा का बना देती. దీది యొక్క బుద్ధి ఎంత స్వచ్ఛంగా స్పష్టంగా ఉండేది అంటే, ఎదురుగా ఎలాంటి ఆత్మ వచ్చినా వెంటనే వాళ్ళని పరిశీలించేవారు. వారి యొక్క ప్రతి అవసరాలను పూర్తి చేసి వారిని బాబా బిడ్డగా తయారు చేసేసేవారు, బాబా మీద బలి అయ్యేలా. दीदी के बात करने का टैक्ट ऐसा था, जो बड़े बड़े वीएपीज भी दीदी जिसे मिलने के बाद रेगुलर स्टूडेंट बन जाते. दीदी మాట్లాడటంలో టాక్ట్, యుక్తి ఎలా ఉండేది అంటే, దీదీ మాటల్లో పెద్ద పెద్ద విఐపీలు కూడా దీదీని కలుసుకున్న తర్వాత రెగ్యులర్ స్టూడెంట్ అయిపోయేవారంట. అలా ఉండేది దీదీ మాట్లాడే విధానం. ఏడో విశేషత, దీదీకి దృష్టి మీ రూహానీ జాదు. అంటే ఎదుటి వాళ్ళని పరిశీలించి వాళ్ళ అవసరాలు పూర్తి చేయడం, వాళ్ళకి తగినట్లు టెక్ట్గా అలా మాట్లాడడం దీదీలో అలా ఉండేది. వాళ్ళు ఏదో ఒక విధంగా ఆకట్టుకొని బాబా పిల్లలు అయిపోయేవారు, వాళ్ళు రెగ్యులర్ స్టూడెంట్ అయిపోయేవారు. 7వ విశేషత, దీదీకి దృష్టి మీ రూహానీ జాదు. దీదీ దృష్టిలో ఆత్మిక గారడి ఉన్నట్టు అనుభవం అయ్యేది. దీదీ సే జో భీ దృష్టి లేతే ఉన్హే వైకుంఠ కి దునియా కా సాక్షాత్కార్ హో జాతా. దీదీ నుండి ఎవరు దృష్టి తీసుకున్నా వాళ్ళకి వైకుంఠ ప్రపంచం సాక్షాత్కారం అయ్యేదంట. उनके योग की ऐसी स्थिति थी, आत्मिक स्थिति का ऐसा अभ्यास था, जो नजर से निकाल कर हर आत्मा को तृप्त कर देती थी. దీదిలో యోగం యొక్క స్థితి, ఆత్మిక స్థితి, అభ్యాసం ఎలా ఉండేదంటే దృష్టితోనే తృప్తి పరిచేసేవారు ప్రతి ఆత్మని. దీది దృష్టితో అలా అనుభవాలు అయ్యేవి. 8వ విశేషత, జిత్నా గంభీర్ ఉత్నా రమణీక్. ఎంత గంభీరంగా ఉండేవారో మమ్మ అంతే రమణీకంగా ఉండేవారు. 2 బ్యాలెన్స్లో ఉండే, గంభీరత రమణీకత. दीदी इतनी अंतर्मुखी रहती, जो उनके मुख से कभी व्यर्थ बोल नहीं निकलती. दीदी ఎంత అంతర్ముఖిగా ఉండేవారంటే ఆమె నోటి నుండి ఎప్పుడు వ్యర్థమైన మాటలు వచ్చేవి కాదు. వ్యర్థ మాటలు వస్తే బహార్ముఖి అంటారు. అంతర్ముఖి అంటే అవసరమైన మాటలే మాట్లాడే స్థితిలో ఉండే స్థితి అది. కాబట్టి దీది ఎంత అంతర్ముఖిగా ఉండేవారంటే ఆమె నోటి నుండి ఎప్పుడు వ్యర్థమైన మాటలు వెలువడేవి కాదు. కభీ కిసి కా పరిచింతన పరదర్శన్ నహీ కర్తీ. ఎప్పుడు ఆమె మాటల్లో ఎవరి కోసం పరదర్శనం చేసేవారు కాదు దీది. ఉన్కే జీవన్ మీ గంభీరత కే సాత్ రమణీకత కా బ్యాలెన్స్. అలాగని అవసరానికి మించి మాట్లాడకపోవడం, ఎవరి విషయాలు కోసం పరదర్శనం చేయడం ఉండేవి కాదు. సీరియస్ స్టేజ్ కదా దాన్ని అంటారు పురుషార్థంలో. సీరియస్ స్టేజ్ అంటే గంభీరత. కానీ జీవితంలో గంభీరతతో పాటు రమణీకత కూడా బ్యాలెన్స్లో ఉండేది దీదిలోని. वे सभी से अलौकिक चिट चैट करके खूब रिफ्रेश कर देते. उनके साथ बहुत रमणीकता से खेल पाल भी करते. అందరితో అలౌకిక రీతిలో చిట్ చాట్ చేస్తూ, సంభాషణ చేస్తూ, క్లాస్ అయ్యాక కూర్చొని అందరితో సంభాషణ చేస్తూ బాగా రిఫ్రెష్ చేసేవారంట. ఆనందంలో ముంచేవారు అందరినీ. రమణీకత కూడా ఉండేది దీదిలో. పిల్లలతో, మిగిలిన వాళ్ళందరితో చాలా రమణీకతతో ఆట పాటలు కూడా ఆడేవారు దీది. గంభీరంగా ఉండేది ఆమె పురుషార్థం. అనవసరమైన విషయాలు ఉండేవి కాదు, కానీ దాంతోపాటు రమణీకత కూడా ఉండేది. అందరితో చిట్ చాట్ చేయడం, సంతోషంలో ముంచడం, ఆట పాటలు ఉండేవి అన్నమాట. మిగిలినవి రేపు మళ్ళీ చదువుకుందాం దీది విశేషత. అచ్చా, ఈరోజు సద్గురువారం, బాబాకు భోగ్ పెట్టడానికి అందరం పతనంలో వెళ్తాం. బాబా మురళిలో కూడా ఈరోజు సద్గురు అంటే వృక్షపతి, వృక్షపతిని బృహస్పతి అన్నారు. బృహస్పతి అంటే దేవతలకి గురు, అలాగే గురు దశ, శుక్ర గురు అలా అంటారు కదా. గురు దశే బృహస్పతి దశ. ఇప్పుడు మన అందరి మీద బృహస్పతి దశ ఉంది. బృహస్పతి దశ ఉందంటే ఎప్పుడు ఒకే నశలో ఖుషిలో ఉంటారు అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఈరోజు సద్గురు బాబాకి అందరూ ప్రేమగా భోగ అర్పిద్దాం. సద్గురువారం సద్గురు బాబాతో మిలనం చేసుకుని వద్దాం.
గోధుమ నూక ఉప్మా, ఉప్మా హాట్. నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ హల్వా స్వీట్ బాబాకి 2 పెడుతున్నాం. ఫ్రూట్స్ అరటిపండు, బొత్తాయి పండు, దానిమ్మ పండు, ఈ 3 పళ్ళు బాబాకి పెడుతున్నాం. ఫ్లవర్స్ గులాబీ, చేమంతి, లిల్లీ, అన్ని రెడ్ రోజెస్. ఈరోజు ఈవినింగ్ అవ్యక్త మురళి ఉంటుంది, అందరూ అటెండ్ అవ్వాలి. సాయంత్రం కామెంటరీతో యోగం, తర్వాత అవ్యక్త మురళి 69 రివైజ్ మురళి, అవ్యక్త మురళి చదువుకుంటున్నాం కదా, సాయంత్రం మురళి ఉంటుంది. 6:30 నుండి కామెంటరీ కూడా, తర్వాత 7:30కి మురళి ఉంటుంది. ఓం శాంతి. पंचीरे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार हो, नीले अंबर के उस पार। पंछी रे
महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार, नीले अंबर तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते